హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గృహ నైపుణ్య. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చెప్తాను. చాలా తక్కువ టైంలో ఈ బ్రెడ్ పిజ్జాని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: 4 బ్రెడ్ స్లైసెస్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ పీసెస్, టొమాటో పీసెస్, పన్నీర్ పీసెస్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్, మొజరెల్లా చీజ్, బటర్. ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దానికి పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పిజ్జా సాస్ లేకపోతే కనుక ఒక 5 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుని మిక్స్ చేసుకుంటే అది ఇన్స్టంట్ పిజ్జా సాస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన మొజరెల్లా చీజ్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన టాపింగ్స్ ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, అలాగే పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టాపింగ్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మొజరెల్లా చీజ్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇంకొంచెం స్వీట్ కార్న్ని వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఇటాలియన్ హర్బ్స్ కానీ ఆరిగానో కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక దోశ ప్యాన్ పెట్టుకుని దానిపైన ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకుని దానికి బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పిజ్జాని ప్యాన్లో పెట్టి మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చీజ్ అంతా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు బ్రెడ్ పిజ్జా రెడీ అయినట్టే. ఇక్కడ ప్యాన్ కింద దోశ ప్యాన్ పెట్టుకుని చేయడం వల్ల ఈ బ్రెడ్ స్లైస్కి అడుగు భాగాన మాడకుండా ఉంటుంది. అలాగే టాపింగ్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలాగే ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్ని పిజ్జాస్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోని కనుక మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. చూసారు కదా ఎంత బాగా మెల్ట్ అయిందో చీజ్ అనేది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బ్రెడ్ పిజ్జా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.